ఆది శ్రీనివాసరావు. అధ్యక్ష, గృహజ్యోతి పథకం ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనంగా మనకు పల్లెల్లో కనిపిస్తుంది. అధ్యక్ష, పేదలకు ఉపయోగపడే పథకాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ప్రధానంగా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం 2 సంవత్సరాల క్రితం వచ్చిన సందర్భం నుంచి ఈ 200 యూనిట్లు కరెంటు కాల్చుకునే వరకు మనకు ఉచితంగా కరెంటు అందిస్తున్నాం. కరెంటు బిల్లు కడతలేరు అధ్యక్ష. అంతకంటే ముందు మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుసగా 3 మాసాలు కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష. కరెంటు వాళ్ళు పోయి పేదలకు ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం ఆ రోజు కరెంటు బిల్లు కట్టేటప్పుడు. కానీ ఈనాడు పేదలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 90% మంది పల్లెల్లో గ్రామాల్లో, పట్టణంలో అయితే 65 నుంచి 70% వరకు ఈ 200 యూనిట్లు కాల్చుకున్న వారికి ఉచితంగా కరెంటును అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రజల పక్షాన మా నియోజకవర్గం పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గృహోజ్యోతే కాదు అధ్యక్ష, ఈ ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు సన్న బియ్యం పేదలందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం. ఈరోజు గరీబీ అట్టాను నినాదం తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో మనం ఏదైతే ముందుకు పోతా ఉన్నామో ఇలాంటి ప్రభుత్వం చల్లగా ఉండాలని చెప్పని ప్రజలు దేవుళ్ళు అందిస్తారు అధ్యక్ష. ఈరోజు ఇండ్లు లేని అందరికీ ఇండ్లు కట్టించే బృహత్తరమైన కార్యక్రమం ఆనాడు ఇందిరమ్మ ప్రారంభం చేసింది. ఇప్పుడు మధ్యలో 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు అధ్యక్ష. ఏ పల్లెల్లో ఏ గ్రామాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వని పరిస్థితి ప్రజలు గుర్తిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మన నియోజకవర్గం 3 ఇల్లు ఇచ్చిన సందర్భంలో గృహనిర్మాణ శాఖ మంత్రులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం కూడా జరుగుతున్నటువంటిది. ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. రైతులు కూడా అధ్యక్ష రుణమాఫీ చేసినాం. ఈరోజు ఈ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి ప్రతి కార్యక్రమంలో ఈరోజు గృహజ్యోతి కూడా ఆడతల్లు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్న అంశంలో పేదలకు ఈరోజు ఈ గృహజ్యోతి పథకం ద్వారా చాలా మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ స్పీకర్గా మీకు నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా అంశాలు ఈ స్కీమ్ గురించి అభినందిస్తూ కొన్ని అంశాలు కూడా దృష్టి తీసుకొచ్చారు అధ్యక్ష. నిజమే, ఈ స్కీమ్ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,15,00,000 కుటుంబాలు ఉంటే 52,49,777 కుటుంబాలు పెద్ద ఎత్తున ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు అధ్యక్ష. అంటే మోర్ దెన్ 50% పైన ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు 200 యూనిట్లు వాడుతూ వారు ఈ రకంగా లబ్ధి పొందుతున్నటువంటి విధానం మనందరికీ చాలా సంతోషం. డెఫినెట్గా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మనం మిగిలినటువంటి డబ్బులు ఆ కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయి. చాలా చోట్ల సరే 200 యూనిట్లు దాటి కొంత పెరిగితే మొత్తానికి వసూలు చేస్తున్నారని దానం నాగేంద్ర గారు అడిగారు అధ్యక్ష. ఈ స్కీము అనౌన్స్ చేసింది ఎన్నికల కంటే ముందు చేసిన వాగ్దానం కానీ స్కీమ్ అనౌన్స్ చేసేటప్పుడు కానీ చాలా స్పష్టంగా చెప్పాము అధ్యక్ష. 200 యూనిట్లు వరకే ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. 200 యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఈ పథకం వర్తించదు. సో స్కీమ్లో లేని దాన్ని యాడ్ చేసి ఇవ్వని అడిగితే మేము చేయగలిగేదేం లేదు. స్కీమ్లో ఉన్నది మాత్రమే అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంత గౌరవ సభ్యులు కొత్తగా వచ్చినటువంటి ఇళ్లకి, ఇందిరమ్మ ఇళ్లకి బిల్లులు ఇచ్చే విధంగా ఉచిత కరెంట్ ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు మీటర్లు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా 200 యూనిట్లో వాడుకుంటా ఉంటే వాళ్ళందరికి కూడా ఉచితంగానే కరెంటు 200 యూనిట్ల వరకు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళకి, ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోవడం సొంత గృహాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా
అందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వస్తుంది. సో ఇందిరమ్మ లబ్ధిదారులందరూ కూడా 200 యూనిట్లు ఉంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఉచిత కరెంటు వస్తుంది. అట్లాగే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా దీంట్లో తీసుకొని రావాలని అడిగారు అధ్యక్ష. వాళ్ళు కూడా 200 యూనిట్లో ఉంటే డెఫినెట్గా వస్తుంది అధ్యక్ష. ఇది అసలు ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉపయోగపడతా ఉందంటే కొన్ని మచ్చుకు నేను కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు మేలు జరగాలని అమలు చేస్తూ భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడుతున్నప్పటికీ కూడా వాళ్ళందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడుతూ ముందుకు పోతున్నటువంటి పథకం అధ్యక్ష. ఇది ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఉదాహరణకి 45,990 ఇళ్లకి ఉపయోగపడతా ఉంది. అట్లాగే ప్రశ్న అడిగినటువంటి మిత్రుడు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో 40,555 కుటుంబాలకు ఉపయోగపడతా ఉంది. ఇట్లా ఉదాహరణకి జగిత్యాలలో 59,739 కుటుంబాలకి ఇది ఉపయోగపడతా ఉంది. కామారెడ్డిలో 69,492 కుటుంబాలకి ఉపయోగపడతా ఉంది అధ్యక్ష. కోరుట్లలో 60,980 కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. అట్లాగే మక్తల్ 40,094 కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. మిత్రుడు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ అడిగినటువంటి శాసనసభ నియోజకవర్గంలో 56,925 కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. నిజామాబాద్ అర్బన్లో 52,771 కుటుంబాలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇట్లా గజ్వేల్లో అధ్యక్ష బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కాన్స్టిట్యున్సీలో 65,862 మందికి ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష పెద్ద ఎత్తున 50,398 కుటుంబాలకి ఈ స్కీమ్ను వర్తింప చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే అన్ని వర్గాల వాళ్ళు కూడా అద్భుతంగా ఈ స్కీము ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు ఈరోజు అందరూ హర్షిస్తూ ఉన్నారు. ఈ పథకాన్ని కొనసాగించమని కోరుతా ఉన్నారు. తప్పనిసరిగా ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్తూ మీ అందరి దృష్టికి నేను తీసుకురాగలిగేది ఏంటంటే ఈ సబ్సిడీ ఏదైతే కడతా ఉన్నామో అది రాష్ట్ర ప్రజలు 200 యూనిట్లు వాళ్ళు వాడుకునేటువంటి వాళ్ళు కట్టుకునేదాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున ఈ విద్యుత్ శాఖలకు కడతా ఉంది అధ్యక్ష. అట్లాగే అగ్రికల్చర్ దీంతో పాటు అగ్రికల్చర్ పంప్ సెట్స్ కూడా కడతా ఉన్నాం. మొత్తం అగ్రికల్చర్ పంప్ సెట్స్కి 13,499 కోట్ల రూపాయలు వ్యవసాయ పంప్ సెట్లకు కూడా మనం ఉచిత కరెంట్ ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఖజానా నుంచి ప్రతి సంవత్సరం 13,499 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లిస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా రాష్ట్రంలో వ్యవసాయదారులకి ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. అట్లాగే 200 యూనిట్ లోపల ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు వాడుకునేటువంటి వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం. ఈ రెండు కూడా రాష్ట్ర జిఎస్డిపిలో భాగస్వాములు చేసి వాళ్ళ శ్రమ ద్వారా ఉత్పత్తిని పెంచడం కోసం ఉపయోగపడేటట్టుగా చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం అధ్యక్ష. దీన్ని తప్పనిసరిగా సభా సభ్యులు రాష్ట్రం అందరూ కూడా అభినందిస్తారని ఆశిస్తూ ఇక కొద్దిమంది మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటనేది తప్పనిసరిగా అధ్యక్ష మనం ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన అధికారులు నియమించాం. అట్లాగే మున్సిపల్ ఆఫీసెస్లో కూడా వాళ్ళ డివిజన్స్లో ప్రజాపాలన అధికారులు నియమించాం. ప్రజాపాలన అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఇళ్ళు మారితే ఈ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ మారిన అడ్రస్ని అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ చేసుకోవచ్చు అధ్యక్ష. కొత్తగా ఎవరైనా అందులోకి అందుబాటులోకి వచ్చేవాళ్ళు ఉంటే కూడా అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు అధ్యక్ష. సో ఆ రకమైనటువంటి వెసులుబాటు కూడా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అధ్యక్ష. Question number 1241 will be taken up later. Question number 1374 postponed. Question number 1399
The Minister for Agriculture will be answer on behalf of Minister for Irrigation and Command Area Development. Please. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. చనాకా కొరాటా బ్యారేజీ కింద 13,500 ఎకరాలు, దిగువ పెనుగంగ ప్రాజెక్టు కింద 37,500 ఎకరాల ఆయకట్టుకు నీరందించడానికి ఈ ప్రాజెక్టును ఉద్దేశించడమైంది. భూసేకరణ పెండింగ్లో ఉన్నందున కార్యక్రమం ప్రకారం పని పూర్తి కాలేదు. ఇప్పటి వరకు భూసేకరణ ఇతర వ్యయాలతో పాటు ఈ ప్రాజెక్టుపై చేసిన వ్యయం 1244.66 కోట్లు. ఇంకా కావాల్సినటువంటి నిధులు 792.91 కోట్లు. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా కేటగిరీ బి కింద ప్రాజెక్టును ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఆ ప్రకారంగా 25-26 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ ఇతర పనుల కోసం 147 కోట్లు నిధులను కేటాయించడం జరిగింది. 71.96 కోట్లు భూసేకరణ బిల్లులను జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ పీడీ ఖాతాకు జమ చేయడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 51,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు డిసెంబర్ 27 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. Sri Payal Shankar garu. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ కోటా చనాకా అనే ప్రాజెక్టు 2015-16లో ప్రారంభమైంది అధ్యక్ష. 2015లో ప్రారంభమైనప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఏమన్నారంటే 2017లో ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తా, నేనే కుర్చేసుకొని కూర్చుంటా, తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ఇది తెలంగాణ కాశ్మీర్, ఇంత గొప్పగా నీటి వనరులు ఉన్నా కూడా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఈ ఆదిలాబాద్ జిల్లా రైతులకు వచ్చినటువంటి ఇబ్బందిని దూరం చేసే బాధ్యత నాది, 2017లో పూర్తి చేస్తామని నాడు కేసీఆర్ గారు చెప్పారు. నేను మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో అధ్యక్ష ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన. ఒక పక్క కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి రైతుల భూములని లక్షల రూపాయలకు మాత్రమే ప్రభుత్వానికి రైతులు అప్పగించారు అధ్యక్ష. సాటి రైతు బాగుపడతాడని, తనకు నష్టం వచ్చినా పర్వాలేదు, తను భూమి కోల్పోయినా పర్వాలేదు, కానీ సాటి రైతు కష్టాలు దూరం అవుతాయని కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూములను లక్షల రూపాయలకు ప్రభుత్వాలకు ఇచ్చినా 2016లో ఇవ్వాల్సినటువంటి పరిహారం ఇది 2026, అంటే 10 సంవత్సరాల నుండి ఈరోజు వేలాది మంది రైతులకు పరిహారం ఇవ్వలేదు.